ఈరోజు వీడియోలోకొచ్చి నిఫ్టీ, సెన్సెక్స్ ఎందుకు పడుతుందో, మార్కెట్ ఎందుకు పడుతుందో చూద్దాం. అలాగే దీన్ని స్టాక్ మార్కెట్ క్రాష్ అంటారు, స్టాక్ మార్కెట్ కరెక్షన్ అంటారు అన్న దాని గురించి చూద్దాం. అలాగే ఇండియాలో హైయెస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఎప్పుడైందన్న దాని గురించి కూడా చూద్దాం అనమాట. దీన్ని స్టాక్ మార్కెట్ క్రాష్ అని అంటారా అంటే యాక్చువల్లీ మనకి 20-30% పడితేనే మనం దాన్ని క్రాష్ అంటాం. కానీ ఇప్పుడున్న కండిషన్లో అక్టోబర్ నుంచి నవంబర్లో చూసుకుంటే 7-10% ఫాల్ అయింది కాబట్టి దీన్ని క్రాష్ అని అంటారు, కరెక్షన్ అని అంటారు అనమాట. అసలు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, అసెట్స్ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమైనా ఆర్గనైజేషన్ ద్వారా బేస్డ్ అయి ఉంటారు. అలాగే వీళ్ళు మంచి రోల్ ప్లే చేస్తారనమాట ఎకనామీ డెవలప్ అవ్వడానికి. ఎఫ్ఐస్ అంటే ఎవరంటే ఎవరైనా పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, అవన్నీ అమౌంట్ని ఇందులో మనీ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దీని ద్వారా ఏంటంటే బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని ట్రెండ్ మూవ్ అప్వర్డ్ చేయొచ్చు, లేదంటే డౌన్వర్డ్ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఎఫ్ఐస్ వాళ్ళని. దీన్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్లోస్గా ఎకనామీలో ఫండ్స్ రావడానికి వాటికి అనమాట. సెబీ అండర్లో ఇప్పటివరకు చూసుకుంటే 1450 ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నారనమాట. దీని ద్వారా ఏంటంటే ఎఫ్ఐస్ అన్న వాళ్ళు ట్రిగర్ని, క్యాటలిస్ట్ను, అలాగే మార్కెట్ పెర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్కి, ఇందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి. అసలు ఎఫ్ఐస్ ఇండియాలో ఎందుకు సెల్ చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో గ్లోబల్లోనే డొమెస్టిక్ ప్రెషర్ కూడా ఉందన్నమాట. అలాగే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగాయి కాబట్టి యుఎస్ బాండ్స్లో అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇండియన్ ఎకనామిక్తో పోల్చుకుంటే. అలాగే ఎఫ్ఐస్ కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ బాగున్నాయని చెప్పి. ఇండియాలోనే కాకుండా వేరే ఏ కంట్రీలో అన్నా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి చైనా కండిషన్ బాగుంటే చైనాలో కానీ, లేదంటే జపాన్లో బాగుంటే జపాన్లో కానీ, అలా వాళ్ళు ఫండ్స్ మొత్తం విత్డ్రా చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కంపేర్ చేస్తారనమాట ఏ కంట్రీలో రిటర్న్స్ ఏది బాగుందని చెప్పి. స్టాక్ మార్కెట్ క్రాష్ అని ఎందుకంటారంటే ఎఫ్ఐస్ వాలటైల్గా ఉంటారు, ఎఫ్డి రేట్స్ లోలో ఉన్నాయన్నమాట. ఇండియాలో సేవింగ్స్లో కూడా ఎఫ్డి రేట్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే గోల్డ్, సిల్వర్లో ఆల్ టైమ్ హైని రీచ్ అయింది కాబట్టి ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏం లేదు అనమాట ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇందులో నుంచి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాస్ చేసి ఎఫ్ఐస్ వేరే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి నచ్చిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కరెక్షన్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అనుకుంటే యాక్చువల్లీ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిస్ అవి ఇవి చేసే బదులు దాని ప్లేస్లో మనం అక్కడ స్టాప్ చేసి మ్యూచువల్ ఫండ్స్ని మనం స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైనా కంపెనీస్ కరెక్షన్ అయ్యి 52 వీక్స్ నుంచి ఆల్ టైమ్ హై నుంచి కిందకు వచ్చి 20%, 30% కరెక్ట్ అయిన స్టాక్స్ ఏవైతే మంచిగా ఉంటాయో అందులో మనం ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్స్ చేసుకుంటే మనకి మంచి రీజనబుల్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి మనం తక్కువలో ఉన్నాయి, ఈజీగా దొరుకుతున్నాయి అని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అవి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఏదైతే మల్టీబ్యాగర్ స్టాక్ అయ్యి కరెక్షన్కి వచ్చిందో షార్ప్ కరెక్షన్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి సేఫర్ సైడ్ అండ్ పొటెన్షియల్ రిటర్న్ కూడా బాగుంటుంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.